నమస్కారం. ఆస్ట్రో మార్గం ఛానల్‌కి స్వాగతమండి. నా పేరు విజయలక్ష్మి. వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ఆగస్టు 2026 మాసంలో ధనుసు రాశి వారికి గోచార అంచనాలు, పూర్తి విశ్లేషణ, నక్షత్రాల పరంగా కూడా పరిహారాలతో సహా. అయితే ఈ నెలలో ఖగోళంలో ఒక సంచలన మార్పు జరగబోతోంది. ఒక్క నెలలోనే ఏకంగా 4 ప్రధాన గ్రహాలు రాశి మారబోతున్నాయి. బుధుడు ఒకే నెలలో 3 రాశులలో సంచరిస్తూ బుద్ధి గమనాన్ని శాసించబోతాడు. రవి తన సక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశించి కేతువుతో కలవబోతున్నాడు. ఇది గ్రహణ యోగంగా చెప్తారు. మరోవైపు కుజుడు, శుక్రుడు కూడా తమ స్థానాలను మార్చుకుంటున్నారు. మరి ఈ గ్రహాల సంచారం, కుంభంలో రాహువు, మీనంలో వక్రీకరించిన శనిదేవుని దృష్టి, వీటి సమన్వయం వల్ల ద్వాదశ భావాలపై ఎలాంటి ప్రభావం పడుతోంది? ముఖ్యంగా ఈ గ్రహాల గోచార స్థానాల మార్పు ధనుసు రాశి వారి జీవితాన్ని ఎలా మార్చబోతోంది ఈ ఆగస్టు మాసంలో? మీ చదువు, ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలు, కోర్టు కేసులు, అప్పుల బాధలు, ఆస్తి మరియు వాహన యోగం, తోబుట్టువుల సంబంధాలు, అలాగే మీ కీర్తి ప్రతిష్టలు, సమాజంలో గౌరవ అవమానాలు విషయాల్లో ఎలాంటి మలుపులు రాబోతున్నాయి? లగ్నం నుండి వ్యయం వరకు ఉన్న 12 భావాల ఫలితాలు, నక్షత్రాల విశ్లేషణ, మనం తెలుసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు మరియు అద్భుతమైన పరిహారాల పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చూద్దాం. చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఖగోళంలో ధనుసు రాశిని అనుసరించి గ్రహాల స్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు స్పష్టంగా గమనిద్దాము. ధనుసు రాశి నుంచి 3వ ఇల్లు పరాక్రమ స్థానం, తోబుట్టువుల స్థానం. అది మీ రాశికి 3వ ఇంట రాహువు సంచరిస్తున్నాడు. రాహువు 3వ స్థానానికి అనుకూలంగానే ఉంటాడు. 4వ ఇంట్లో సుఖస్థానం, స్థిరాస్తి స్థానం, వాహన స్థానం, తల్లి స్థానం. 4వ ఇంట వక్రీకరించిన శనిదేవుడు ఉన్నాడు. ఇక్కడ 4 స్థానం చెడిపోయింది. ఈ విషయాలకి అధమ ఫలితాలు ఆశించవచ్చు. ఇక 6వ ఇల్లు శత్రు, రుణ, కోర్టు కేసుల స్థానం. ఆగస్టు 4వ తేదీ వరకు కుజుడు ఇక్కడే ఉంటాడు. బాగానే ఉంటుంది. 7వ ఇల్లు కళత్ర స్థానం, భాగస్వామ్యాల స్థానం. అంటే లైఫ్ పార్ట్నర్ కానీ, బిజినెస్ పార్ట్నర్ కానీ ఆ స్థానం. ఆగస్టు 5వ తేదీ నుండి కుజుడు మిథున రాశిలోకి, అంటే ధనుసు రాశి నుంచి 7వ భావంలోకి ప్రవేశిస్తాడు. అది కూడా అంత యోగకారకం కాదు. 8వ ఇల్లు ఆయుష్, కష్టస్థానం, అవమానాల స్థానం. 8వ ఇంట అస్తంగత గురువు మరియు ఆగస్టు 17వ తేదీ వరకు సూర్యుడు, రవి సంచరిస్తారు. ఈ మధ్యస్థంగా మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు. 9వ ఇంట్లో భాగ్య, ఉన్నత విద్య, విదేశీ గౌరవ స్థానాలు. ఇవన్నిటికీ కూడా ఉన్నత విద్యకి, విదేశీ యానాలకి, గౌరవ స్థానానికి కాబట్టి అదృష్ట స్థానం కాబట్టి 9వ ఇంట అప్పటికే కేతువు ఉన్నాడు. ఆగస్టు 18 నుండి సూర్యుడు ఇక్కడికి ప్రవేశించి రవి, కేతువుల కలయికను ఏర్పరుస్తాడు. ఇది కొంచెం గ్రహణ యోగంగా సూచించవచ్చు. బుధ, శుక్రుల సంచారం. అయితే బుధుడు ఈ నెలలో వేగంగా 3 రాశుల్లో మారుతుండగా శుక్రుడు ఆగస్టు 2 నుండి కన్యలో 10వ ఇంట నీచ స్థితిలో సంచరిస్తాడు. ఇది గ్రహాల స్థితిగతులు ఈ మాసంలో ఈ గ్రహాల దృష్టి, యుతి మరియు సమన్వత్వానుగుణంగా 12 భావాల పరంగా ఫలితాలు ఎలా ఉన్నాయో ఒక్కొక్కటికి వివరంగా చూద్దాం. రాశ్యాధిపతి గురువు 8వ ఇంట అస్తంగతం అవ్వడం వల్ల మానసిక ప్రశాంతత కాస్త లోపిస్తుంది ఈ మాసంలో ఈ ధనురాశి వారికి. చిన్నపాటి నిరాశ లేదా ఆందోళన ఉన్న 3వ ఇంట రాహు ఉండటం వల్ల కొంత ఆత్మవిశ్వాసంతో నడిపిస్తారు, వాటిని అధిగమిస్తారు అనేది చెప్పచ్చు. ఇక ధనాధిపతి శని 4వ ఇంట వక్రీగా ఉండటం వల్ల ఆర్థిక లావాదేవీలలో కాస్త కుంటుపాటుగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు పాత విషయాలను లాక్కుండా వివాదాలకు దిక్కుండా ఉండటం ప్రశాంతతను ఇస్తుంది అనేది సూచిస్తుంది. ఇక 3వ భావం భాతృస్థానం, అంటే సిబ్లింగ్స్, పరాక్రమ స్థానం, ధైర్యస్థానం. 3వ ఇంట రాహు సంచారం వల్ల ధైర్యం, పరాక్రమాలు బాగుంటాయి. సిబ్లింగ్స్ సంబంధాల విషయానికి వస్తే చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా సమయానికి వారి నుండి హెల్ప్ అయితే అందుతుంది. మీ సొంత నిర్ణయాలే మీకు ఎక్కువగా కలిసి వస్తాయి అనేది చెప్పాలి.
ఇక చతుర్థ భావం సుఖస్థానం, మాతృస్థానం, స్థిరాస్తి, వాహన స్థానం. 4వ ఇంట వక్రి శని ఉండటం వల్ల స్థిరాస్తి లేదా కొత్త వాహనం కొనే ప్రయత్నాలలో కొంత ఆలస్యాలు జరుగుతాయి. ఏదైనా ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు లీగల్ డాక్యుమెంట్లు సరిగ్గా చూసుకోవాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల అయితే ఎక్కువగా శ్రద్ధ అవసరం. అనారోగ్య సూచనలుంటాయి. పంచమ భావం విద్య, బుద్ధి, సంతాన స్థానం, షేర్ మార్కెట్ ఈ విధంగా. ప్రాథమిక విద్య మరియు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకైతే కాస్త శ్రమ పెరిగినా పట్టుదలతో చదివితే మంచి మార్కులు సాధిస్తారు అనేది సూచిస్తుంది. బద్ధకానికి ఈ తావు లేకుండా మంచిగా శ్రమ పడండి, కష్టపడండి, బద్ధకాన్ని వదలండి అనేది చెప్పటం జరుగుతోంది. ఇక ఈ మాసంలో కొద్దిగా బద్ధకిస్తారు విద్యార్థులు. కాబట్టి ఈ బద్ధకాన్ని వదిలి కొద్దిగా కష్టపడండి అని సూచించటం జరుగుతోంది. ఇక షష్టమ భావం శత్రు, రుణ, కోర్టు కేసుల స్థానం. ఆగస్టు 4 వరకు కుజుడు 6వ ఇంట ఉండటం వల్ల పాత కోర్టు కేసుల వ్యవహారాలలో అనుకూల ముందడుగు ఉంటుంది. అప్పులు లేదా దీర్ఘకాలిక రుణాల నుండి విముక్తి పొందటానికి మార్గాలు దొరుకుతాయి. శత్రువులపై పైచేయి సాధిస్తారు. అది ఎప్పటి వరకు? ఆగస్టు 4 వరకు. ఇక కళత్ర స్థానం లైఫ్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్ స్థానం కాబట్టి 7వ స్థానంలో ఆగస్టు 5 నుండి కుజుడు ప్రవేశించడం వల్ల జీవిత భాగస్వామితో చిన్నపాటి పంతాలు, వాదనలు రావచ్చు. ఇక వ్యాపార భాగస్వాముల విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు చేయకండి. వివాదాలకి, అభిప్రాయ భేదాలకి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక అష్టమ భావం ఆయుష్, ఆకస్మిక నష్టాలు, అవమాన స్థానం. దీనికి సంబంధించి అష్టమ స్థానంలో గురు సూర్యుల సంచారం ఆగస్టు 17 వరకు, రవి సంచారం గురునితో, అస్తంగత గురువుతో ఉండటం వల్ల అనవసర ప్రయాణాల వల్ల శారీరక అలసట ఎక్కువగా పొందుతారు. వైద్య ఖర్చులు కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఈ సమయంలో నూతన పరిచయాల విషయంలో చాలా జాగ్రత్తగా, చిన్నపాటి అవమాన భయాలు లేదా అపకీర్తి వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి ఎవరితోనూ వివాదాలకు వెళ్లకుండా ఉండటం చాలా మంచిది. అవమానాలు, అపనిందలకి కూడా ఆస్కారం ఉంది కాబట్టి మీరు ఎంతవరకు వీలైనంత వరకు వీటికి దూరంగా, వివాదాలకి, తగాదాలకి, గొడవలకి దూరంగా ఉండండి ఈ మాసంలో. ఇక నవమ భావం భాగ్య, ఉన్నత విద్య, విదేశీ యానం, గౌరవ స్థానం కాబట్టి ఈ నెలలో మీ గౌరవ భాగం మరియు కీర్తి ప్రతిష్టలు ఈ భావం పైనే ఆధారపడి ఉన్నాయి. ఆగస్టు 18 నుండి 9వ ఇంట రవికేతువుల కలయిక వల్ల సమాజంలో గౌరవం బాగుంటుంది. కానీ తండ్రి గారితో లేదా పై అధికారులతో మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త వినయంగా ఉండాలి. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికైతే విదేశీ ప్రయాణాలు, వీసా కోసం ఎదురు చూసే వారికి ఆగస్టు 17 లోపు సానుకూల ఫలితాలు అందుతాయి. ప్లీజ్ నోట్ దిస్ డేట్. ఆగస్టు 17 లోపు వీసాలకు గానీ, విదేశీ ప్రయాణాలకు గానీ, ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి చాలా అనుకూలతలుంటాయి. ఆలోపు ప్రయత్నాలు చేయండి. ఇక దశమ భావం ఉద్యోగ స్థానం, రాజ్యస్థానం కాబట్టి ఉద్యోగ స్థానంలో నీచ శుక్రుడి సంచారం వల్ల ఎక్కువగా ఆఫీసులో ఉద్యోగస్తులు ఒత్తిడి ఎక్కువగా పొందుతారు. తోటి ఉద్యోగులతో విభేదాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించండి ఆ విషయాలకి. ఇక బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం ముఖ్యం కాబట్టి ఉద్యోగం మారే ప్రయత్నాలు వాయిదా వేయండి ఈ నెలలో. అంత అనుకూలంగా లేదు. ఒకవేళ మారితే మరో ఉద్యోగం రావటం కష్టం కాబట్టి ఈ మాసంలో. ఇక ఏకాదశ భావం అంటే లాభస్థానం కాబట్టి లాభాధిపతి శుక్రుడు నీచంలోనే కన్య రాశిలో ఉన్నాడు. కాబట్టి లాభాలైతే లాభస్థానాధిపతి నీచంలో ఉండటం వల్ల పెద్ద మొత్తంలో లాభాలు ఎక్కువగా ఈ మాసంలో ఆశించలేము. అయితే బుధుని సంచార సహాయం వల్ల మీ నిత్యావసరాలకు డబ్బు మాత్రం అందుతుంది అనేది సూచిస్తుంది. ఎక్కువగా పెద్ద వ్యాపార లాభాలు గానీ, ఇతర పెట్టుబడి లాభాలు గానీ ఇవన్నీ కూడా ఈ మాసంలో ఎక్కువగా ఆశించకండి. రోజువారీగా డే టు డే వ్యవహారాలకి సరిపోను మాత్రం డబ్బు మీకు అందుతుంది. ఇక వ్యయస్థానం అంటే 12 స్థానం విలాసాలకు, విదేశీ ప్రయాణాల ఫీజులకు లేదా కోర్టు, వైద్య నిమిత్తం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. బడ్జెట్ నియంత్రణ చాలా అవసరం. వీటిలో విలాసాలకి తగ్గించుకోవచ్చు.
విదేశీ ప్రయాణాల ఫీజులు, కోర్టు, వైద్యానికి సంబంధించి హాస్పిటల్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విలాసాలకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకుని బడ్జెట్ నియంత్రణ చేయండి. ఈ విధంగా కొంత ఆర్థిక స్థిరత్వం, ఎందుకంటే మీకు ఈ మాసంలో ఇన్‌ఫ్లో చాలా లేదు. అవుట్‌ఫ్లో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి బడ్జెట్ నియంత్రణ చాలా అవసరం. ఏ వస్ ఏ అవ్ అవసరాలో అవే మాత్రమే చూడండి. ఇక నక్షత్రాల వారీగా అయితే గనక ధనుసు రాశిలోని 3 నక్షత్రాల వారి వివరాలు చూద్దాము. మూలా నక్షత్రం. మీకు కేతువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆగస్టు 18 తర్వాత భాగ్యస్థానంలో రవికేతువుల కలయిక వల్ల ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది. దైవ చింతన వైపు మొగ్గు చూపుతారు ఎక్కువగా అనేది సూచిస్తుంది. అయితే పూర్వాషాఢ నక్షత్రం ఈ నక్షత్రాధిపతి శుక్రుడు కన్యలో నీచ స్థితిలోకి రావడం వల్ల 7వ ఇంట కుజుని సంచారం వల్ల ఈ నక్షత్రం వారు ఆర్థిక లావాదేవీలలో, ముఖ్యంగా వ్యాపార ఒప్పందాలలో మరియు ఆస్తి వాహన కొనుగోళ్లలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ధన నష్టం జరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో ఇది ప్రథమ హెచ్చరిక. ఇక ఉత్తరాషాఢ మొదటి పాదం, ఇది రెండో హెచ్చరికగా తీసుకోండి. మీ నక్షత్రాధిపతి సూర్యుడు రవి ఆగస్టు 17 వరకు 8వ ఇంట అస్తంగత గురువుతో ఉండటం, ఆ తర్వాత 9వ ఇంట కేతువుతో కలవడం ఈ నక్షత్ర జాతకులు తమ ఆరోగ్యం పట్ల, కోర్టు వ్యవహారాల పట్ల, సమాజంలో గౌరవానికి భంగం కలగకుండా మాటల విషయంలో తీవ్ర అప్రమత్తంగా ఉండాలి. ఇది రెండో హెచ్చరిక. ఈ 2 నక్షత్రాల వారికి కూడా తీవ్ర అప్రమత్తంగా ఉండాలి అనే హెచ్చరిక సూచిస్తున్నాను. ఇక ప్రమాద సూచనలు, ముందస్తు జాగ్రత్తలు అంటే ఈ మాసంలో 4వ ఇంట వక్రీ శని మరియు 8వ ఇంట అష్టమ సూర్యుని ప్రభావం వల్ల మనం భయపడకుండా కేవలం ముందస్తు జాగ్రత్తగా వాహనాలు నడిపేటప్పుడు, రాత్రి వేళల్లో లాంగ్ డ్రైవ్స్ చేసేటప్పుడు ఎక్కువగా స్పీడ్ పోకుండా ఉండటం మంచిది. వీలైనంత వరకు రాత్రి డ్రైవింగ్ అవాయిడ్ చేయండి. వివాదాలకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా కోపతాపాలను తగ్గించుకొని ప్రశాంతంగా వ్యవహరించాలి. గ్రహాల ప్రతికూలత అప్పుడే తగ్గుతుంది. ఈ విధమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దాం. ఇక ఈ ధనుసు రాశి వారి ఈ మాసంలో పాటించాల్సిన గ్రహ దోషాల తీవ్రతను తగ్గించుకోవటానికి ఈ సరళమైన పరిహారాలే పాటించండి. శివాభిషేకం ప్రతి శనివారం లేదా సోమవారం నాడు శివునికి పాలు మరియు నల్ల నువ్వులు జలంతో అభిషేకం చేయడం వల్ల వక్రీ శని దోషాలు తొలగుతాయి అనేది సూచించటం. ఇక ఆదిత్య హృదయ స్తోత్రం రవికేతువుల ప్రతికూలత పోవడానికి, సమాజంలో గౌరవం పెరగటానికి ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం లేదా వినడం చాలా శ్రేయస్కరం. ఇక 3వది గురు దక్షిణామూర్తి ఆరాధన. గురుగ్రహ అస్తంగత దోష నివారణకు, చదువులో రాణించడానికి గురువారం నాడు దక్షిణామూర్తికి నెయ్యి దీపం వెలిగించడం చాలా మంచిది. ఇది తప్పకుండా ఈ సరళమైన పరిహారాలే ఇవి. పెద్దగా వీటికి శ్రమపడాల్సిన అవసరం లేదు. ఈ పరిహారాలు చేసుకుంటే కొద్దిపాటి ప్రతికూలతలు తగ్గుతాయి అనేది సూచించటం. చూశారుగా, ఆగస్టు 2026లో గ్రహాల మార్పులు ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతున్నాయో, గ్రహాల స్థితి ఎలా ఉన్నా దైవబలం తోడుంటే అన్నీ సానుకూలంగా మారుతాయి. పైన చెప్పిన ఆ 2 నక్షత్రాల వారు కాస్త అప్రమత్తంగా ఉంటూ ముందుకు సాగండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ రాశి మరియు అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని నిజమైన జ్యోతిష్య పరిహారాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజనో సుఖినో భవంతు. చివరిగా ఒక మాట, ఇవన్నీ గోచార అంచనాలు. ఇదే దశ దిశ మీ జన్మజాతకం నుండి నడుస్తుంటే ఇవి 100% యాక్యురేట్ రిజల్ట్స్ అని చెప్పచ్చు. కాకపోతే మీ జన్మ జాతకంలో దశలు, అంతర్దశలు, దిశలు వేరేగా కొద్దిపాటి మార్పులు ఉంటాయి కాబట్టి వీటిలో కూడా కొద్దిపాటి మార్పులు ఉండొచ్చు. గోచార అంచనాలు మాత్రం చాలా యాక్యురేట్గా చెప్పటం జరిగింది. సర్వేజనో సుఖినో భవంతు. జై హింద్.